ఓం శ్రీ గణేశాయ నమః. నచికేతుడు క్షణకోపి. మహర్షి ఉద్దాలకుడు గొప్ప తపస్వి. అతని భార్య విశ్వవార. ఈ పుణ్య దంపతులు అనేక యజ్ఞయాగాలను చేసి సుప్రసిద్ధులైనారు. ఉద్దాలకుడు దాన ధర్మాలు చేసే స్వభావం కలవారు. వచ్చిన వారందరికీ ఎప్పుడూ అన్నదానం చేయటం వల్ల అతడికి వాజస్రవసుడనే పేరు ఏర్పడింది. వాజస్రవసుడు చాలా గొప్పవాడు. కానీ అతడిలో ఒకే ఒక దోషం ఉంది. ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపం తెచ్చుకోవడం. అతని ఆవేశానికి హద్దులుండేవి కావు. మళ్ళీ కొంతసేపు ఆగితే ఆ కోపమంతా ఎటుపోయేదో. చక్కగా ఇతరులను గౌరవంతో ఆదరించేవాడు. ఏమీ దిగులు పడకు. అతని భార్య విశ్వవారి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె గొప్ప జ్ఞాని, శాంత స్వభావురాలు. భర్తను దైవంగా భావించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడంతో ఎంతో కొరతగా ఉండేది. ఆమెలో గల అసంతృప్తిని గ్రహించిన భర్త, విశ్వవార, ఎందుకంత బాధపడతావు? నీకు సంతానం కలగదని ఎవరు చెప్పారు? మనం ఒక యాగం చేద్దాం. అన్ని విధాల యోగ్యుడైన పుత్రుని దేవతలు మనకిస్తారు. ఏమీ దిగులు పడకు అన్నారు. వారిద్దరూ కలిసి శ్రద్ధగా ఒక యాగం చేశారు. ఆ యాగ ఫలంగా వారికి ఒక మగబిడ్డ కలిగాడు. అతనికి వారు అల్లారు ముద్దుగా నచికేతుడని నామకరణం చేశారు. బాలుడు గొప్ప తేజస్వి, జిజ్ఞాసాపరుడు. బాల్యంలోనే అతనికి అనేక సందేహాలు ఏర్పడుతూ ఉండేవి. వాటికి సరిగా సమాధానాలు చెప్పగలిగేవారు ఉండేవారు కాదు. విశ్వదిద్యాగం. నచికేతుడు ఉదయం లేచి స్నానం చేసి ఆశ్రమ వాటికలోని రంగురంగుల పువ్వులన్నీ కోసి తల్లికిచ్చేవారు. తర్వాత తల్లితో పాటు గోశాలకు వెళ్లి గోపూజలో పాల్గొనేవారు. ఆవులతో దూడలతో ఆడేవారు. అలా అలా పెరిగి పెద్దవాడైన నచికేతునికి ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేర్చారు వాజస్రవసుడు. కొన్ని రోజుల తర్వాత ఉద్దాలకుడు విశ్వదిద్యాగం ప్రారంభించారు. యాగం దాదాపు పూర్తయింది. అది స్వదక్షిణాక యాగం. ఈ యాగం చేసే వ్యక్తి తనకున్న సర్వస్వం కూడా అందరికీ దానం చేసేయాలి. విశ్వజిత్ యాగం ముగిసే ముందు వాజస్రవసుడు నీరు త్రాగటానికి, పాలివ్వటానికి శక్తి లేని, ఉపయోగం లేని ముసలి గోవులను యాగం చేసిన ఋత్విక్కులకు దక్షిణలుగా ఇవ్వదలిచాడు. నన్నెవరికి దానం చేస్తారు? తన తండ్రి స్వర్గం పొందాలనే కోరికతో ఎందుకు పనికిరాని గోవులను దానం చేయటం నచికేతునికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీరు చేస్తున్న యాగంలో మీకున్న సర్వసంపదలు దానం చేయాలి కదా. నేను కూడా మీకున్న సంపదలలో ఒకణ్ణి. మరి నన్నెవరికి దానం చేస్తారు అని నచికేతుడు తన తండ్రిని ప్రశ్నించారు. వెంటనే తండ్రి సమాధానం చెప్పలేదు. కానీ నచికేతుడు 2-3 సార్లు అలాగే ప్రశ్నించి తండ్రిని విసిగించారు. తండ్రి కోపంతో, నిన్ను యమునికి దానం చేస్తాను అన్నారు. యముని కోసం 3 రాత్రులు. నచికేతుడు తండ్రి మాటలకు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఇలా ఆలోచించాడు, నా తండ్రికి ఉన్న కొడుకులలో, శిష్యులలో నేను శ్రేష్ఠుణ్ణి కాకపోయినా ఎందుకు పనికిరాని వాడిని మాత్రం కాదు. ఆయన నన్ను యమునికి దానం చేస్తాననటంలో కేవలం కోపం వల్లనే. యమునికి నా వల్ల ఏమి ప్రయోజనం? ప్రయోజనం ఉన్నా లేకపోయినా తండ్రి అన్నమాట ప్రకారం యముని దగ్గరకు వెళ్ళి తీరాలి అని నిశ్చయించుకున్నాడు. నచికేతుడు వెంటనే యముని ఇంటికి వెళ్ళాడు. కానీ యముడు ఆ సమయంలో బ్రహ్మ దర్శనానికి వెళ్ళారు. నచికేతుడు యముని కోసం ఎదురు చూస్తూ ఆయన గృహంలో 3 రాత్రులు గడిపారు. ఏమీ తినకుండా ఉపవాసం కూడా చేశారు. 3 రోజుల తర్వాత యముడు తిరిగి వచ్చాడు. అతని సేవకులు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న నచికేతుని గురించి యమునికి చెప్పారు. యముడు నచికేతుని దగ్గరికి వచ్చి, ఓ బ్రాహ్మణ కుమారా, నీకు నమస్కారం. నీవు పూజింపదగిన అతిథివి. నీవు నా ఇంట్లో 3 రాత్రులు భోజనం చేయకుండా ఉపవాసం చేసావు. బ్రాహ్మణుడు అగ్నిదేవుడితో సమానం. నీవు 3 రాత్రులు నా ఇంట్లో ఉపవాసం చేసినందులకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నారు. నచికేతుని మొదటి వరం. నచికేతుడు యమధర్మరాజుతో సరే అలాగేనని మొదటి వరం ఇలా కోరుకున్నారు. నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళగానే మా తండ్రికి నాపై కోపం పోయి నన్ను ప్రేమతో పలకరించి దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు యముడు నచికేతునితో, నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ నాన్న కోపం అంతా పోయి నిన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు చేరతీస్తారు. నిన్ను చూసిన వెంటనే ఆయన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని మొదటి వరం ప్రసాదిస్తారు యముడు. అగ్ని విజ్ఞానాన్ని ఉపదేశించండి. నచికేతుడు యమధర్మరాజుని 2వ వరం ఇలా కోరుకున్నారు.
స్వర్గలోకంలో మృత్యువుని గురించిన భయం లేదని విన్నాను. అక్కడ మృత్యువు రాదు, ముసలితనం భయపెట్టదు, ఆకలి దప్పులు అసలే రావు, దుఃఖం అనేదే ఉండదు. అదే స్వర్గసుఖం. అటువంటి స్వర్గప్రాప్తి పొందే మార్గం అగ్ని విజ్ఞానం అని అది మీకు తెలుసు. నాకు ఆ స్వర్గ సాధకమైన అగ్ని విజ్ఞానం ఉపదేశించు, నీ పేరుతోనే ప్రసిద్ధమవుతుంది. యముడు సరేనన్నాడు. నచికేతుడికి అగ్ని విజ్ఞానం సమస్తం ఉపదేశించారు. నచికేతుడు ఆ ఉపదేశాన్ని పూర్తిగా గ్రహించారు. తనకు అగ్ని విజ్ఞానం బాగా తెలిసిందని నిశ్చయం చేసుకోవడానికి తాను నేర్చుకున్న అగ్ని విజ్ఞానం అంతా కూడా యమునికి తిరిగి ఒప్పచెప్పారు. యముడు అతని మేధాశక్తికి మెచ్చి అతని పేరుతో ఆ అగ్ని నచికేత అగ్ని అని లోకంలో ప్రసిద్ధి చెందుగాక అని 2వ వరాన్ని ప్రసాదించారు. నీ పేరున్న ప్రసిద్ధిగాంచిన ఈ క్రతు విజ్ఞానాన్ని తెలుసుకునినవాడు, ఈ క్రతు మంత్రాలను 3 సార్లు అధ్యయనం చేసినవాడు త్రినాచికేతుడు అనిపించుకుంటాడు. జ్ఞానకర్మల అనుష్ఠానంతో వైరాజ పదవిని పొందుతాడు. ఈ నచికేత అగ్ని చయనం చేసిన వానికి అధర్మం అంటదు, రాగద్వేషాలు దగ్గరికి రావు. అలాంటి వాడు స్వర్గంలో సంతోషంగా ఉంటాడు. నచికేతుడు కోపంతో తన తండ్రి హృదయం తల్లడిల్లకుండా ప్రేమతో తనను దగ్గరికి తీసుకునేటట్లుగా వరం కోరుకున్నాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆనందాన్ని కలిగించే స్వర్గ సుఖాన్ని సాధనం కోరుకున్నాడు. ఈ 2 వరాలు లభించాయి. కానీ ఈ 2 వరాలు నచికేతుని ఆధ్యాత్మిక జిజ్ఞాసను తీర్చి తృప్తిపరచలేకపోయాయి. ఆత్మతత్వాన్ని ఉపదేశించు. నచికేతుడు 3వ వరంగా ఆత్మతత్వాన్ని బోధించమని ఇలా కోరాడు. యమధర్మరాజా, పుట్టిన ప్రతి మానవుడు మరణం సహజం. మానవుడు మరణించినప్పుడు తోటి మానవునికి ఈ సందేహాలు వస్తాయి. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? మనిషి శరీరంలో ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ విషయంలో సత్యాన్ని నాకు చెప్పండి అని నచికేతుడు యముణ్ణి 3వ వరం కోరాడు. ఇంకేమీ అక్కర్లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అందరికీ అర్హత ఉండదు కనుక నచికేతుని అర్హతను యముడు పరీక్షింపదలిచాడు. నచికేత, ఆత్మతత్వాన్ని గురించి దేవతలకు కూడా సంశయమే ఉంటుంది. ఆ ఆత్మ విషయం అతి సూక్ష్మమైనది. సామాన్య జనుల జ్ఞానానికి అందని విషయం అది. లోకంలో ఎవరికీ లభించని సకల భోగాలను కోరుకో ఇస్తాను అని నచికేతుడిని అనేక విధాలుగా మభ్యపెట్టాడు. నచికేత, నీవు ఈ వరం తప్ప ఏదైనా కోరుకో ఇస్తాను, కానీ ఈ మరణ సంబంధమైన ప్రశ్న మాత్రం అడగవద్దు అని అనేక విధాలుగా వారించారు. కానీ యమునితో నచికేతుడు, నీవు చెప్పిన భోగాలన్నీ అశాశ్వతాలు, ఈ భోగాలన్నీ శాశ్వతంగా ఉండవు, ఇవన్నీ నాకు అవసరం లేదు. వివేక జ్ఞానం కలవాడెవడు కూడా క్షణికమైన భోగాలను కోరుకోడు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం. యముని మాటలు నచికేతునికి అచంచల హృదయాన్ని కదిలింపలేకపోయాయి. యముడు నచికేతుని పట్టుదలకు మెచ్చి ఆత్మతత్వాన్ని, లోక ప్రవృత్తిని ఇలా ఉపదేశించాడు. నచికేత, మనిషి అనుసరించడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది శ్రేయో మార్గం, రెండవది ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే సత్యం, శాశ్వతమైన సుఖం కలిగే మార్గం. ఇది విద్య వల్ల కలుగుతుంది. మొదట కష్టం అనిపించిన చివరకు శాశ్వత సుఖం లభిస్తుంది. పండితులు ఈ మార్గాన్నే అనుసరిస్తారు. ప్రేయో మార్గం అంటే తాత్కాలిక సుఖం కలిగించేది. ఇది మొదట సుఖం కలిగించినప్పటికీ చివరికి కష్టం అనుభవించక తప్పదు. ఈ మార్గాన్ని పండితులు ఎన్నటికీ అనుసరించరు. ఈ 2 మార్గాలు ఒకదానితో ఒకటి మానవునికి సమీపిస్తాయి. పండితుడైన వాడు ఈ రెండింటిని బాగా విచారించి శ్రేయో మార్గమే అవలంబిస్తాడు. యముడు నచికేతునితో ఇంకా ఇలా అన్నారు. నీవు స్త్రీ, పుత్ర, ధన భోగాలను శాశ్వతమైనవి కావని ఆలోచించి త్యాగం చేసావు. లోకంలో మానవులందరూ కూడా ఆశపడే ధనాన్ని నీవు ఆశించలేదు. విద్యలు చీకటి వెలుకుల్లాగా భిన్న స్వభావాలు కలవే గాని భిన్న ఫలితాలు ఇచ్చేవని కూడా తెలుసు. ఆ రెండిట్లో నిన్ను విద్యను కోరుకున్న వానిగా అనుకుంటున్నాను. ఎందుకంటే కామోపభోగాలు నిన్ను ఆకర్షింపలేకపోయాయి. అజ్ఞానం కలవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళమని, శాస్త్రం తెలిసిన వాళ్ళమని అనుకుంటారు. అలాంటి మూర్ఖులు ఒక గుడ్డివాని వెంట వెళ్ళే ఇతర గుడ్డివాళ్ళలాగా
జనన మరణ వ్యాధి దుఃఖాలతో కూడిన చెడు మార్గాన్ని అనుసరిస్తారు. చాలామంది మానవులకు ఆత్మవిద్య తెలుసుకోవటానికి అవకాశం లభించదు. విన్నవారందరూ ఆత్మతత్వాన్ని గ్రహింపలేరు. ఆత్మవిద్య బోధించడం అందరికీ సాధ్యం కాదు. ఈ ఆత్మను గురించి సామాన్యుడైన మానవునికి చెప్పినా అర్థం కాదు. బ్రహ్మజ్ఞాని అయిన ఉత్తమ గురువు దగ్గర ఉపదేశం పొందితే ఎలాంటి సందేహం ఉండదు. ఆత్మ ఉందని లేదని అనేక విధాలుగా పండితులు వాదిస్తూ ఉంటారు. ఆత్మను గురించి ఉత్తమ గురువే ఉపదేశించాలి. ఆత్మస్వరూపం ఊహకందని విషయం. ఆత్మ అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైంది. నీవు మంచి పట్టుదల గలవాడివి. నీలాగా మంచి విషయాలలో ఆసక్తి గల విద్యార్థులు మాకు మళ్ళీ మళ్ళీ లభించాలి. అగ్నిహోత్ర యాగం వల్లనే ఈ పదవి. యముడు నచికేతునితో ఇలా అన్నాడు, నేను కర్మఫలం అనిత్యమని తెలుసుకున్నాను. అనిత్యాలైన కర్మరూప సాధనాల ద్వారా నిత్యమైన పరమాత్మ అనే పదార్థం తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. నేను ఏ అగ్నికి నీ పేరు పెట్టానో ఆ నచికేతాగ్నిహోత్రం ఎంతో కాలం చేశాను. అనిత్యమైన కర్మల వల్లనే ఈ యమ పదవిని పొందాను. ఓ నచికేత, నీవు ఈ లోకస్థితిని తెలుసుకుని ఈ ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, కోరికలు స్వర్గఫలాన్నిచ్చే యాగాలే. ఇవన్నీ ప్రయోజనం లేనివని తెలుసుకుని వాటిని ధైర్యంగా వదిలేశావు. నీవు సర్వశ్రేష్ఠుడివైన ధీరుడివి. ఆత్మ అతి సూక్ష్మమైంది కావటం వల్ల మన కళ్ళతో చూడటానికి వీల్లేదు. అతి ప్రాచీనమైనది. హృదయం అనే గుహలో అది ఉంటుంది. అలాంటి విశిష్ట గుణాలు గల ఆత్మను గురించి తెలుసుకోవాలంటే మనస్సును ఇతర విషయాల నుండి మరల్చాలి. ఆత్మలోనే ఉండేటట్లుగా గట్టి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మ యోగ బలం చేత ధీరుడైన వాడు ఆత్మతత్వాన్ని గ్రహించి సుఖదుఖాలను వదిలిపెట్టాలి. ఆత్మతత్వాన్ని బాగా గుర్తించిన మానవుడు చక్కగా గ్రహించి ఆత్మను శరీరం నుంచి వేరు చేసి సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోగలుగుతాడు. పండితుడైన మానవుడు గొప్ప ఆత్మను పొంది మిక్కిలి ఆనందిస్తాడు. నచికేతుడు యమధర్మరాజుతో ఇలా అన్నాడు, నేను యోగ్యుడినని నీవనుకుంటే ధర్మాల కంటేను, ప్రపంచం కంటేను, భూత భవిష్యత్ వర్తమాన కాలాల కంటేను భిన్నంగా నీవు దేనిని చూస్తున్నావో దాన్ని నాకు ఉపదేశించు అని యముణ్ణి నచికేతుడు అభ్యర్థించాడు. అప్పుడు యముడు నచికేతునితో ఇలా అన్నాడు, దేనిని పొందాలని ఎందరో కఠినమైన తపస్సు చేస్తారో, ఏది సర్వవేద సారభూతమైందో అదే ఓంకారం. ఈ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం. ఓంకారమే నాశనం లేనిది. ఓంకారాన్ని తెలుసుకున్న వారికి ఏది కోరితే అది లభిస్తుంది. బ్రహ్మ ప్రాప్తికి మూలభూతమైంది ఓంకారం. దీన్ని తెలుసుకున్న వారు బ్రహ్మలోకంలో బ్రహ్మలాగా ప్రకాశిస్తారు. ఆత్మ శాశ్వతమైంది. ఆత్మకు మరణం లేదు. ఆత్మ పుట్టదు. ఆత్మ మరణించదు. ఆత్మ శాశ్వతమైంది. శరీరం నశించిపోయిన ఆత్మ నశించదు. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైంది. నిష్కామ కర్మ చేసేవారు మనస్సు, బాహ్యేంద్రియాల నియంత్రణ వల్ల ఆత్మ మహిమను గ్రహిస్తారు. అప్పుడు అతడికి శోకం అనేదే ఉండదు. ఆత్మ దేనిని చంపదు. దేని చేత కూడా చంపబడదు. ఆత్మ అణువు కంటే అతి సూక్ష్మమైనది. ఆత్మ జీవుని హృదయ రూప గుహలో ఉంటుంది. వేదాలు చదవటం వల్ల పరమాత్మ ఎవ్వరికీ లభించడు. పాండిత్యం ద్వారా ఆత్మస్వరూపం తెలియబడడం కష్టం. మరి పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? కేవలం ఆయనపైనున్న భక్తి ద్వారానే తెలుసుకోవాలి. ఇంకా యమధర్మరాజు నచికేతునికి ఇలా ఉపదేశించారు, జీవాత్మ పరమాత్మలు. మోక్షం పొందాలంటే మానవుడు సత్కర్మలను ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, దేని మీద కూడా దృష్టి ఉండకూడదు. ఈ లక్షణాలు ఉన్నవాడు మోక్షం తప్పకుండా పొందగలుగుతాడు. ప్రతి మానవుడికి హృదయంలో ఛాయాతపాలలాగా భిన్న లక్షణములు గల 2 తత్వాలు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఛాయ అంటే నీడ, ఆతాప అంటే ప్రకాశం. అంధకారంలో ప్రకాశం ఉండదు. ఛాయలో ప్రకాశం ఉంటుంది, కానీ సంపూర్ణంగా ఉండదు. ఛాయ ప్రకాశం ద్వారానే ఏర్పడుతుంది. సూర్యకాంతి లేకపోయినా ఛాయ ఉండదు. ఛాయ అనగా జీవాత్మ, పరమాత్మ స్వయం ప్రకాశం. జీవాత్మ పరమాత్మ వల్లనే ఏర్పడుతుంది.
వివేకులైన వారు ఇంద్రియాలు అశ్వాల వంటివని చెబుతూ ఉంటారు. శరీరేంద్రియ మనోయుక్తమైన ఆత్మను భోక్త అని అంటారు. మనసుతో కూడి ఆత్మనేత్రముల ద్వారా రూపమును చూస్తూ ఉంటుంది. ఇంద్రియ సంబంధం లేనప్పుడు ఆత్మ సుఖ దుఃఖాలను అనుభవించదు. ఆత్మ బుద్ధి వశంలో లేని ఇంద్రియాల వల్ల ప్రమాదంలో పడుతుంది. ఎవరి మనస్సు బుద్ధి స్వాధీనంలో ఉండి విజ్ఞానవంతమై ఉంటుందో వారి ఇంద్రియాలు బుద్ధికి స్వాధీనమై ఉంటాయి. అదే పరమాత్మ తత్వం. ఏ మానవుడు విజ్ఞానమనే సారథితో కూడి మనస్సనే కళ్ళం కలవాడే ఉంటాడో అతడు సంసార సాగరం దాటి పరమాత్మను పొందుతాడు. ఇంద్రియాల కంటే ఇంద్రియ విషయాలు శ్రేష్టాలు. ఆ ఇంద్రియ విషయాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధి కంటే ఆత్మ గొప్పది. జీవాత్మ కంటే మాయాశక్తి గొప్పది. ఆ మాయ కంటే పరమాత్మ గొప్పవాడు. పరమేశ్వరుని కంటే గొప్పవాడు. పరమేశ్వరుని కంటే గొప్పవాడు లేడు. ఆ పరమాత్మ తత్వమే పరమావధి. అదే సమస్తానికి ఉత్తమ గతి. తర్వాత యమధర్మరాజును నచికేతుడు ఇలా ప్రశ్నించాడు. ఆత్మ అందరిలోనూ ఉంటుందా? అది అందరికీ కనపడదా? దానికి యముడిలా సమాధానం చెప్పాడు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ ఉంటుంది. అది మన కంటికి కనిపించదు. అది జ్ఞానవంతుల జ్ఞాననేత్రానికి కనిపిస్తుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మహత్తత్వం వీటిలో ఒకదానికంటే మరొకటి గొప్పది. కావున ఇంద్రియాలు మనస్సు చేతను, మనస్సు బుద్ధి చేతను, బుద్ధి మహత్ తత్వం చేతను, ఆ మహత్తత్వం ఆత్మ చేతను సాధకుడు నియమించుకోవాలి. ఇది సాధన మార్గం. పరమాత్మ యొక్క యథార్థ స్థితిని గ్రహించిన మానవులు జనన మరణ రహితమైన మోక్షాన్నే పొందుతారు. ప్రాపంచిక సుఖాలను కోరుకోవద్దు. పరమాత్మ ఇంద్రియాలకు బాహ్య దృష్టినే ప్రసాదించాడు. అందుకే జీవుడు బాహ్య విషయాలనే చూడగలుగుతున్నాడు, కానీ అంతరాత్మను చూడలేకపోతున్నాడు. అమరత్వం పొందాలంటే ఇంద్రియాలను బాహ్య విషయాల నుంచి మరల్చి పరమాత్మను చూడగలగాలి. అల్పుడైన మానవుడు లౌకిక భోగాలను అనుభవించగోరి జనన మరణాలను పొందుతూ కష్టాలను అనుభవిస్తున్నారు. విజ్ఞానవంతులైన మానవులు శాశ్వతమైన అమరత్వాన్ని పొందగోరి ప్రాపంచిక విషయాలను సుఖాలను కోరుకోరు. ఆత్మకు తెలియనిది ఏదీ లేదు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు. నచికేతుడు తెలుసుకోగోరిన ఆత్మతత్వం దేవతలకు కూడా సంశయాస్పదమైన పరమాత్మతత్వం ఇదే. యముడు మళ్ళా ఇలా ఉపదేశించసాగాడు. ఎవరు ఆత్మ ప్రభావం వల్ల స్వప్న అవస్థలో, జాగ్రత్త అవస్థలో కంటికి కనపడే పదార్థాల తత్వాన్ని చక్కగా గ్రహిస్తారో వారు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను గ్రహించలేరు. ఏ పరతత్వం ఈ దేహేంద్రియ సమూహంలో ప్రకాశిస్తున్నదో ఆ పరతత్వమే దేహాదుల కంటే భిన్నమైన ప్రదేశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. 11 ద్వారాలు. విజ్ఞాన స్వరూపే ఆత్మ. ఆత్మ భౌతిక శరీరం. 11 ద్వారాలు కలది. 11 ద్వారాలంటే బ్రహ్మరంధ్రం, 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసిక రంధ్రాలు, ముఖద్వారం, నాభి, మూత్రద్వారం, మలద్వారం. అలాంటి శరీరాన్ని అధివసించే ఆత్మను ధ్యానించే మానవుడు ఎన్నటికీ దుఃఖించడు. అతడు ఈ శరీరం ఉండగానే కర్మబంధాల నుంచి విముక్తుడవుతాడు. ఓ నచికేత, నీకు మరల సనాతనమైన పరమాత్మను గురించి వివరించి చెబుతాను. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం వల్ల మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుందో దాన్ని కూడా నీకు చెబుతాను, విను. ఎవ్వరూ అతిక్రమించలేరు. లోకములోని జీవుల్లో కొందరు తమ జ్ఞాన కర్మానుసారం ప్రాణి రూపం ధరిస్తారు. మరికొన్ని జీవులు వృక్షాలు మొదలైన స్థావరాలే జన్మిస్తాయి. ప్రళయకాలంలో అన్ని జీవులు నశించినప్పుడు ఏ పురుషుడు తన ఇష్టానుసారంగా పదార్థాలను సృష్టిస్తాడో అతడే పరిశుద్ధమైన పరమాత్మ. అన్ని లోకాలు నాశనం లేని ఆ పరమాత్మని ఆశ్రయించి ఉన్నాయి. ఎవరు ఆ పరమాత్మను అతిక్రమించలేరు. ఇదే పరతత్వస్వరూపం. సూర్యుడు తన కిరణాలతో అశుచి పదార్థాలను తాకినప్పటికీ ఆ మాలిన్యం అతనికి అంటదు. అలాగే అన్ని ప్రాణుల్లో ఉన్న ఒకే పరమాత్మ ఆయా జీవులు చేసిన పుణ్యపాపాలను అంటాడు. పరమాత్మ ప్రాణులకు అతీతంగా లోపల ఉంటాడు. అన్ని లోకాలను తన వశంలో ఉంచుకొని ఆ పరమేశ్వరుడు అన్ని ప్రాణుల్లోనూ అంతర్యామిగా తన రూపాన్నే అనేక విధాలుగా చేస్తాడు.
ఏ పండితులు తమ బుద్ధిలో ఆత్మస్వరూపాన్ని చూస్తారో వారికి శాశ్వత సుఖం లభిస్తుంది. అలా చూడని వాళ్లకు శాశ్వత సుఖం లభించదు. పరమాత్మ తత్వం యొక్క ప్రకాశం చేతనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. ఈ జగత్తంతా బ్రహ్మ వలన పుట్టి బ్రహ్మ వలనే ప్రవర్తిస్తూ ఉన్నది. ఎవరు ఈ తత్వాన్ని గ్రహిస్తారో వారు అమరులవుతారు. పరమాత్మ వల్లనే అగ్ని దహించడం, సూర్యుడు ప్రకాశించడం జరుగుతూ ఉన్నాయి. స్థిరమైన ఇంద్రియ నిగ్రహాన్ని యోగం అని అంటారు. యోగం సృష్టి నాశరూపమైంది. యోగ స్థితిలో ఉన్న సాధకుడు ప్రమాదాన్ని పొందడు. పరమాత్మ వాక్కు చేతను, మనసు చేతను, నేత్రం చేతను లభ్యమయ్యేది కాదు. ఆత్మ ఉందని నమ్మిన వారికి ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది కానీ నాస్తికులకు ఎప్పటికీ పరమాత్మ లభించడు. మానవుని హృదయంలో కోరికలు ఎప్పుడు నశిస్తాయో అప్పుడే మానవుడు అమరుడవుతాడు. అంతటా వ్యాపించి ఉన్న ఆత్మను మాటల్లో చెప్పడం కష్టం. ఆత్మకు ఆది, మధ్యం, అంతం లేదు. అది అంతులేనిది, అణువు కంటే చిన్నది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. నచికేత, కోరికలన్నింటినీ పొందు, పరమసత్యాన్ని అనుభవించు. ఈ ఆత్మతత్వం అర్థం చేసుకోవటం చాలా కష్టమైన విషయం. ఇది తెలుసుకున్న వానికి విజయం లభిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అతి కష్ట సాధ్యం. పరమాత్మయే సమస్తానికి అధిష్టానం. మానవుడు అనేకమైన పనులు తలపెడతాడు. ఆ పనుల వల్ల అతనికి ఆనందం లభిస్తుందన్నదే భావంతో ఆ పనులకు పూనుకుంటాడు. ఆనందం దొరకదంటే ఏ మనిషి ఏ పని చేయడు. జగత్తులో ఏదో పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేదు. జగత్తులో ఏది కూడా పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఆత్మతత్వమే పరిపూర్ణ ఆనందాన్ని ప్రసాదించగలుగుతుంది. ఈ ఆత్మ సర్వవ్యాపకం. ఊర్ధ్వలోకాల్లోనూ అధోలోకాల్లోనూ అన్నిటా అదే ఉంది. ఇట్టి ఆత్మానుభూతి మనస్సు పవిత్రమై పరిశుభ్రమైనప్పుడు మాత్రమే కలుగుతుంది. పరిశుభ్రమైన ఆహారం స్వీకరించినప్పుడు మానవుని మనస్సు పరిశుభ్రమవుతుంది. పవిత్రము పరిశుభ్రము అయిన మనస్సు కలవానికే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నచికేతుడు ఈ ఆత్మవిద్యను సంపూర్ణంగా తెలుసుకుని బ్రహ్మభావం పొందాడు. ఇలా నచికేతుడు ఆత్మతత్వం గురించిని యముని దగ్గర ఉపదేశం పొంది భూలోకానికి తిరిగి వచ్చాడు. ఏమిటి తేజస్సు? యమధర్మరాజు చేసిన ఈ దివ్యోపదేశం ప్రపంచమంతా వినపడింది. భారతదేశంలోని అన్ని ఆశ్రమ వాటికల్లోని ఈ ఉపదేశం ప్రతిధ్వనించింది. వాజస్రవసుని ఆశ్రమంలోనూ ఇది అందరికీ వినిపడింది. వాజస్రవసునుడు యజ్ఞశాల నుంచి ఆ వేగంతో బయటికి వచ్చి ఆశ్రమమక చూస్తూ నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఏదో అద్భుతమైన తేజపుణ్యం భూమి మీదకు దిగటం గమనించాడు. అది నెమ్మదిగా ఆశ్రమంలో దిగింది. ఆహా, ఆశ్చర్యం! అతను ఎవరో కాదు, నచికేతుడు. ఆశ్రమవాసులకి ఆశ్చర్యానికి అంతే లేదు. విశ్వవార బిడ్డను దగ్గరికి తీసుకుని ముద్దాడింది. ఉద్దాలకుడు తన కుమారుని గొప్పదనానికి లోపల గర్వపడ్డాడు. విశ్వవార ఇలా అంది, ఎలా ఉన్నావు నాన్న? నాన్న, నీకింత తేజస్సు ఎలా వచ్చింది? ఎవరు నీకు నవరత్నాలు బహుకరించారు? అసలు నీవిన్ని రోజులు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నచికేతుడు తల్లిదండ్రులకు ఆశ్రమవాసులకి జరిగిన సంఘటనను చక్కగా వివరించాడు. యముడు చేసిన ఆత్మతత్వోపదేశాన్ని సంగ్రహంగా వివరించాడు. అందరూ కూడా ఆనందించారు. విశ్వవారను వాజస్రవసుణ్ణి ఇలా అభినందించారు. మీరెంత అదృష్టవంతులు! ఇంత మంచి బిడ్డను కన్నా మీరు నిజంగా అభినందనీయులు. ఇతని వల్ల విశ్వజిత్ యాగం యొక్క ఫలితం రెట్టింపైంది. ఇతన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఇతడి వల్లనే నచికేత అగ్ని ఈ లోకానికి వచ్చింది. ఇతని వల్లనే ఆత్మవిద్య భూలోకానికి వచ్చింది. నచికేతుడు చిన్నవాడైన మహర్షి తత్వాన్ని పొందగలిగాడు. విశ్వవార ఉద్దాలకులు అందరికీ కృతజ్ఞతలు అందించారు. నచికేతుని కథ చక్కగా కఠోపనిషత్తులో బోధించబడింది. ఇంత చిన్న వయసులో పట్టుదలతో యమలోకానికి పోయి ఆయన ప్రశంసలు అందుకుని నచికేత అగ్నిని తిరిగి భూలోకానికి తీసుకువచ్చిన ఘనత నచికేతునికే దక్కింది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.